మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండింగ మండలం కొమ్మనపల్లి గ్రామంలో ఉన్నాం. ఏదైతే ఈ కొమ్మనపల్లి గ్రామం ఉందో ఇటీవల కాలంలో డయేరియా తోటి చాలా మంది ఇబ్బందులు పడిన వైద్య ఆరోగ్య శాఖ అంతా కూడా ఇక్కడికి దిగి వచ్చి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా డయేరియాతో చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ డయేరియా ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. ఆ బలికొన్న ప్రాణానికి ఒక ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు, చూడొచ్చు. చిన్నారులు ఇద్దరు కూడా ఒకటో సంవత్సరం. ఈ పాపకి, చిన్న పాపకి 1 సంవత్సరం. ఈ పాప కూడా 5, 6 సంవత్సరాల మధ్యలోనే ఉన్నాయి. అయితే తల్లి తిరిగి వస్తదనే ప్రేమతో 15 రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆ చిన్నారులను చూడొచ్చు. అనాథలైపోయారు వాళ్ళిద్దరు కూడా. ఇది ఏదైతే ఇలా జరిగిందని తెలుసుకున్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసి తుని నియోజకవర్గానికి చెందిన దాడిశెట్టి శ్రీనివాస్, అంటే ఆయన ఎప్పుడు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో ముందుగానే ఉంటాడు. ఆయనకి ఎప్పుడైతే ఇలాగని ఈ ఏదైతే ఇబ్బందిగా ఉందని తెలిసిందో ఆయన వెంటనే సహృదయంతో స్పందించి వెంటనే చిన్నారులకి వాళ్ళకి నేను సహాయం అందిస్తాను అని చెప్పి ఈరోజు ఆర్థిక సహాయం చేశారు. అలాగే స్ఫూర్తి ఫౌండేషన్ వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఎన్ఎస్ఆర్ శ్రీను స్ఫూర్తి ఫౌండేషన్ తరపు నుంచి కూడా ఇలా బయటకు తీసుకొచ్చి ఇలా ఏ సహాయాన్ని అందించడానికి కూడా స్ఫూర్తి ఫౌండేషన్ ముందుంది. అయితే ఆ సభ్యులు కూడా మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఇలా తెలిసిన వెంటనే శ్రీనివాస్ గారు స్పందించి, శ్రీనివాస్ గారు ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేసిన లెక్క చెప్పలేము మనం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు శ్రీనివాస్ గారు. దానికి ఎప్పుడు కూడా తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. అయితే ఈ చిన్నారులను చూసి మీకు ఎలా అనిపించింది? నిజంగా ఈరోజు చాలా బాధాకరం అండి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అయితే ఏంటంటే కరెక్ట్‌గా వారం రోజుల క్రితం చాలా బాధపడ్డారండి. తక్షణమే స్పందించారు. ఆ పిల్ల వాళ్ళ తాలూకా ఫ్యామిలీతో కూడా మాట్లాడారు. అయితే ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైందంటే ఆ పిల్లలకి ఏం చేస్తే నేను న్యాయం చేయగలను అనే ఒక తపనతో ఇన్ని రోజులు చేయలేదండి. నిన్న ఆలోచించారు. తక్షణ సాయం కింద ఇప్పుడు ఆర్థిక సాయం చేశారండి. అది కాకుండా భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎటువంటి హెల్ప్ అయినా సరే, అది డబ్బులతో కావచ్చు, చదువు కావచ్చు, ఇంకోటి కావచ్చు. శ్రీనివాస్ గారు టీమ్ సభ్యుల్ని వీళ్ళ ఫ్యామిలీతో లింకప్ చేసి ఫోన్ నంబర్ ఇచ్చి రెడీ అండి. ఏ ఏ సాయంకైనా సరే ఆయన సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు శ్రీనివాస్ గారు దున్ని నియోజకవర్గం ప్రాంతాలతో పని లేకుండా ఎక్కడ సమస్య వచ్చినా సరే శ్రీనివాస్ గారు ముందుండి చేస్తారండి. పిల్లలకు కూడా ఆయన కొన్ని కారణాలు రాలేకపోయారు. కానీ ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడడం జరుగుతుందండి. పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా భరోసా ఇచ్చారండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఎన్ఎస్ఆర్ శ్రీను మాట్లాడుతున్నాను. సో, ఈ తొండంగి మండలం కొమ్మనపల్లి గ్రామంలో డయేరియాతో చాలా మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో, ఇదే ఇబ్బందితో ఈ డయేరియా వ్యాధి సోకి ఇక్కడ ఒక ఆమె మృతి చెందడం జరిగింది. ఆ విషయం సోషల్ మీడియా అయిన ఆ పోస్ట్ చూసిన వెంటనే మరుక్షణమే మన యువ నాయకులు దాడిశెట్టి శ్రీనివాస్ గారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా ఆ కుటుంబానికి నా వంతు ఆర్థిక సహకారాన్ని నేను అందిస్తాను. ఆ కుటుంబానికి కూడా నేను భరోసా ఇచ్చి నా కుటుంబంలాగా నేను చూసుకుని రాబోయే రోజులు అన్ని విధాలుగా సహకారం చేస్తానని ఆయన స్పందించడం జరిగింది. ఆ రోజు స్పందించినట్టుగానే వితిన్ కొన్ని రోజుల్లోనే జస్ట్ ఒక 3-4 డేస్ లో పోస్ట్ చూసిన మరుక్షణమే మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. స్ఫూర్తి ఫౌండేషన్‌కి అసలు ఏంటి, అక్కడ వాళ్ళకి ఏమేం కావాలి, ఏం అవసరం కావాలి, ఏంటని వాట్ ఇస్ వాట్ అది నిర్ధారణ చేయమని జరిగింది. సో మేము కూడా వచ్చి మేము వాతావరణం చూసుకున్న అసలు ఏంటి, వీళ్ళకి ఏమేం కావాలి ఏంటని ఒకసారి మేము ఒక ప్లానింగ్ చేసుకుని సార్ చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఆ ఫ్యామిలీకి తక్షణ సాయం కింద ఒక 50,000 ఆర్థిక సాయాన్ని అందించరమ్మని మమ్మల్ని పంపడం జరిగింది. సో ఆయన ఇచ్చిన అమౌంట్ బట్టి వచ్చి ఈ రోజు కుటుంబానికి ఈ ఊరి ప్రజలు అలాగే యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ గారి అభిమానుల సమక్షంలో ఈ యొక్క ఆర్థిక మొత్తాన్ని కూడా ఆ కుటుంబానికి అందించడం జరిగింది. నిజంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ఫ్యామిలీకి ఎటువంటి ఆర్థిక సాయం కావాలన్నా సరే మన యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ గారు తన యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఆయన స్వయంగా వద్దాం అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన స్వయంగా వచ్చి ఈ అమౌంట్ ఆ కుటుంబానికి అందించి ఆయన యొక్క భరోసా నేనున్నాననే నిజంగా అది ప్రత్యక్షంగా చెప్దాం అనుకున్నారు. కానీ అనుకోని కారణాలు రాకపోవడం వల్ల మమ్మల్ని పంపడం జరిగింది. సో మేము వచ్చి ఈ రోజు ఈ యొక్క ఆర్థిక సాయం మొత్తం నా కుటుంబానికి అందించడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి నిత్యావసరకులు, అలాగే డ్రై ఫ్రూట్స్, బట్టలు, దోమల తెరలు, అదే అంటే ఇవన్నీ మేము చెప్పాం. ఇలాగే పేషెంట్కి ఇలా బట్టలు కావాలని, ఇలాగా చాలా పూర్ ఫ్యామిలీ, బట్టలు లేవండి, ఇలాగా చిన్నపిల్లలు, అలాగే చదువుకున్న బుక్స్, ఇలాగ షూస్, అలాగే దోమలు ఇంటి దగ్గర కూడా ఎండాకాలం రాబోయే కాలం డయేరియాతో చనిపోయిన ఉద్దేశంతో దోమల తెరలు కూడా కావాలని చెప్తే, సో ఇది ఎప్పుడైతే మనం చెప్పాం ఆయన సానుకూలంగా సంబంధించి అవన్నీ కూడా ఆ ఐటమ్స్ అన్ని కూడా ఈ రోజు ఆ చిన్నారులకి
అందించమని పంపడం జరిగింది. సో చిన్నారులకు అందించాం. అలాగే ఇంకా శ్రీనివాస్ గురించి చెప్పాలంటే నిజంగా మనం సరిపోలేము నిజంగా. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలని మాట కూడా రావు. ఎందుకంటే ఆయన నిస్వార్థ సేవకులు, ఆపద బంధువులు అట్టాడు. తుని నియోజకవర్గమే కాదు, ఆయనకి నియోజకవర్గమే కాదు, ఒక ప్రాంతమే కాదు, ఒక గ్రామమే కాదు, ఎటువంటి ఏ సందర్భంలో సరే అంటే మన చుట్టుపక్కల ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆయన చాలా సానుకూలంగా స్పందిస్తూ ఇమీడియట్ గా రియాక్షన్ ఇస్తూ ఆయన ఒక సహకారం అందించడం జరుగుతుంది. దాంతో పాటు నిజంగా నిన్నే ఒక రీసెంట్ గా మా ఊరు పక్కన పాలపేట గ్రామానికి కూడా ఇలాగా హాస్పిటల్లో 2 కిడ్నీలు పాడైపోయిన ఒక కుటుంబానికి ఆర్థిక సహాయం కోసం వెళ్ళగానే దానికి కూడా ఒక 50,000 ఆర్థిక సహాయం అందడం జరిగింది. సో మా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ తరపున, అలాగే ఈ కొమనపల్లి గ్రామ ప్రజల తరపున, అలాగే దాడిశెట్టి శ్రీనివాస్ అనే అభిమానుల తరపున అందరికి కూడా ఆ శ్రీనివాసానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పబ్లిక్ గ్రామస్తులండి. ఈ డయేరియా వచ్చిన తర్వాత ఈ పాప ఇలా జరిగిన తర్వాత మేము చాలా బాధపడ్డామండి. దీన్ని శ్రీనివాస్ గారు స్పందించి ఇలా ఏదైనా నేను చేస్తానని చెప్పడం మేము చాలా సంతోషించామండి. నిజంగా ఆయన హర్షించదగ్గ విషయం. ఇలాంటి సహాయం చేసినందుకు ఆయనకి నేను మా ఊరు తరపు నుంచి, మా గ్రామం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. సెలవు తీసుకుంటాను.